హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భారతి. ఈరోజు వీడియో ఏంటిది అంటే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడి నుంచి ఏంటిది ఎవ్రీథింగ్ తెలుసుకుందాము. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్ అనుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనము 2 జాబ్ ఆపర్చునిటీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఒకటి వచ్చేసి మనకి హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్ ఆపర్చునిటీ అండ్ ఇంకొకటి వచ్చేసి ఆపరేషన్స్ అసోసియేట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో ఈ రెండు కూడా మనకి చాలా ఈజియెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ గైస్. సో ఇన్ కేస్ మీరు ఐటీ సైడ్ కనుక వెళ్ళాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కనుక ఈ జాబ్ ఆపర్చునిటీస్ని ఖచ్చితంగా యూజ్ చేసేసుకోండి. ఫైన్. అండ్ ఫస్ట్ మనము హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్స్ అనుకున్నాం కదా. సో హెచ్ఆర్ అసోసియేట్ అనమాట. సో హెచ్ఆర్ అసోసియేట్కి మనకు ఏమేం స్కిల్స్ ఉండాలి అండ్ ఆపరేషన్స్ అసోసియేట్స్కి ఏమేం స్కిల్స్ ఉండాలి తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి క్వాలిఫికేషన్ చూద్దాము. సో క్వాలిఫికేషన్ చూస్తే కనుక మనకు 12th కంప్లీట్ అయి ఉండి డిప్లొమా కంప్లీట్ అయి ఉండి అలాగే ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్ ఆపర్చునిటీకి అప్లై చేసుకోవచ్చు. అండ్ మేము 12th కంప్లీట్ చేస్తున్నాము, మాకు ఐటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, జాబ్ ఆపర్చునిటీ అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ జాబ్ ఆపర్చునిటీతే యూజ్ఫుల్ అవుతుంది, యూజ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఆర్ అసోసియేట్ అనుకున్నాము. సో హెచ్ఆర్ అసోసియేట్కి కావాల్సిన స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుందాం. సో హెచ్ఆర్ జాబ్ ఆపర్చునిటీకి అప్లై చేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే హెచ్ఆర్ రిలేటెడ్ ఆపరేషన్స్ కానీ అండ్ అలాగే హెచ్ఆర్ రిలేటెడ్ టాస్క్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ హ్యాండిల్ చేయగలగాలన్నమాట. అండ్ అలాగే హెచ్ఆర్ రిలేటెడ్ యాక్టివిటీస్లో మనము పార్టిసిపేట్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవైతే ఉండాలన్నమాట హెచ్ఆర్ జాబ్ ఆపర్చునిటీకి అప్లై చేయడానికి. సో ఇవి ఉంటే చాలు, మనము హెచ్ఆర్ అసోసియేట్ జాబ్ ఆపర్చునిటీకి అప్లై చేసేసుకోవచ్చు. ఫైన్. అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి ఆపరేషన్స్ అసోసియేట్ అనమాట. సో ఆపరేషన్ అసోసియేట్స్కి ఏమేమి కావాలి అండ్ మన రోల్స్ ఏంటిది అవన్నీ చూద్దాం. సో దీనికి వచ్చేసి మనము ప్రతి ఆర్గనైజేషన్లో అనమాట, అంటే ప్రతి కంపెనీలో మనకి మనకి ఆపరేషన్ అసోసియేషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి ఆపరేషన్ అసోసియేషన్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ అనమాట. సో ఈ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో మనకు ఐటీలో జాయిన్ అయ్యే పీపుల్ అండ్ అలాగే ఐటీలో మనకి జాయిన్ అవ్వాలి అనుకుని అండ్ ఎక్స్పీరియన్స్ లేదు, అట్లనే ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో ఎలాగ వర్క్ చేయాల్సి ఉంటుంది ఏంటిది అని అనుకునే వాళ్ళు ఈ ఆపరేషన్ అసోసియేట్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి లైక్ మనము 12th కంప్లీట్ అయి ఉంటాము అండ్ మనకి ఐటీ సైడ్ వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ అలాగే మనకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు. సో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, మనకు ఐటీ సైడ్లో మనము జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మనకు పర్టికులర్గా ఫారిన్ ఇంగ్లీషే రావాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఫారిన్ ఇంగ్లీష్ ఏం అవసరం లేదు, మనకి ఇండియన్ ఇంగ్లీషే నార్మల్గా మనకు మేనేజబుల్ ఇంగ్లీష్ అయితే వస్తే చాలన్నమాట. మనము ఐటీ సైడ్ అయితే మనం ఖచ్చితంగా అప్లై చేసేసుకోవచ్చు. బట్ మనకి ఏంటిది అంటే మనము ఆపోజిట్ పర్సన్తో మనము ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆ ఆపోజిట్ పర్సన్ అనేది మన ఇంగ్లీష్ని అర్థం చేసుకోగలిగితే చాలన్నమాట. అంతేగానికి మనకు లైక్ ఫారిన్ ఇంగ్లీషే రావాలి, మనకి ఫారిన్ ఇంగ్లీష్ లేకపోతే మనము జాయిన్ అవ్వలేము అలాంటి డైలమాలో ఉండకండి. మనకు మేనేజబుల్ ఇంగ్లీష్ వచ్చి మనకు ఆపోజిట్ పర్సన్ మన ఇంగ్లీష్ని అర్థం చేసుకుంటే చాలు అనమాట. ఈ జాబ్ ఆపర్చునిటీకి మనము ఖచ్చితంగా అయితే ఎలిజిబుల్ అవుతాం. ఫైన్. సో ఈ హెచ్ఆర్ అసోసియేట్కి అండ్ ఆపరేషన్స్ అసోసియేట్కి ఇవన్నమాట రోల్స్. అండ్ క్వాలిఫికేషన్ చూసాము 12th డిప్లొమా డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. అండ్ అలాగే ఎనీ పర్టికులర్ పాస్డ్ అవుట్ ఇయర్స్ అంటే పర్టికులర్ పాస్డ్ అవుట్ ఇయర్స్ అయితే వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయినా కూడా మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీకు పర్టికులర్గా ఫారిన్ ఇంగ్లీషే రావాల్సిన అవసరం లేదు, మేనేజబుల్ ఇంగ్లీష్. అండ్ అలాగే దీంతో పాటుగా మనకు హిందీ వచ్చుంటే కనుక మనకి ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పచ్చు అనమాట. సో ఈ రెండు లాంగ్వేజెస్ వచ్చుంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ జాబ్ ఆపర్చునిటీకి ఎలిజిబుల్ అయినట్టే, గుర్తుపెట్టేసుకోండి. అండ్ అలాగే మనకు ప్యాకేజ్ మనకి ప్యాకేజ్ అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేశారో చూద్దాము. సో వీళ్ళు ప్యాకేజ్ చూస్తే కనుక మనకు ఫ్రెషర్స్కి అండ్
ఫ్రెషర్స్కి అయితే మనకి స్టార్టింగ్ వచ్చేసి 6 lakhs పర్ యానం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి 6 lakhs అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెషర్స్కి. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి వచ్చేసి మేబీ డిఫరెంట్ శాలరీ ఉండొచ్చు, బట్ నాకైతే ఎగ్జాక్ట్ ఐడియా లేదు. అండ్ అలాగే ఈ జాబ్ ఆపర్చునిటీకి అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు జాబ్ ఆపర్చునిటీకి అప్లై చేసేసుకోండి. అండ్ వీడియో అయితే ఇది గైస్. సో 2 జాబ్ ఆపర్చునిటీస్ ఒకే వీడియోలో మనము డిస్కస్ చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఆపర్చునిటీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.